టోటల్గా హర్యానా అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఫలితాలపై మరింత విశ్లేషణ ఇచ్చేందుకు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి పుల్లారావు గారు, ఎలా ఉన్నారు? ఎలా చూడాలి సార్? సో హర్యానా అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఇక్కడ బీజేపీ ఏం మ్యాజిక్ చేసింది అనేది పలువురు మాట్లాడుతూ ఉన్నారు. అటు జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ మీద చాలా ఆశలు పెట్టుకుంది. 30 స్థానాలు గెలిస్తే కనుక అక్కడ కూడా మ్యాజిక్ చేసే దిశగా అడుగులు పడతాయి అనుకున్నాం, కానీ అక్కడ క్లియర్ కట్ మ్యాండేట్ కనిపిస్తోంది. ఇక్కడ హర్యానాలో గతంలో లేని విధంగా బీజేపీ ఫస్ట్ కాశ్మీర్ తీసుకుంటే దాంట్లో ఏం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ముస్లిం మెజారిటీ ఉన్నారు. బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలించింది. తర్వాత ముస్లిం వేరు ఓటు ఇవన్నీ ఉన్నాయి. జమ్మూలో కూడా తగ్గింది. అది బీజేపీకి ఏం తలనొప్పి కాదు. కూడా ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారు, ఏ గొడవలు వచ్చినా వాళ్ళ మీద తోయొచ్చు. కాశ్మీర్ రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అది పెద్ద డిఫీట్ కాదు అని నేను భావిస్తున్నా. తర్వాత ఇండిపెండెన్స్ కూడా కలిసారు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అవటం అసలు బీజేపీ కోపమే లేదు. ఎందుకంటే అతను కొంచెం ఎస్టాబ్లిష్మెంట్తో ఉంటాడు, గొడవలు పెట్టడు, కేర్ఫుల్గా ఉంటాడు, పూర్వ అనుభవం ఉన్నది. సో నో ప్రాబ్లం, ఓడిపోయినా పర్వాలేదు. ఆ జమ్మూ కాశ్మీర్ అక్కడే మీరు హర్యానాకు వస్తే మాత్రం మొత్తం దేశం అందరి మీద ఒక ఇంపాక్ట్ వచ్చేసి, మీరు కాంగ్రెస్ పార్టీ మాది హర్యానా 70 సీట్లు వస్తాయి గ్యారంటీ, దాని తర్వాత తరివేస్తాం, చేసేస్తాం. ఇక్కడ రైతులు అన్హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ సైనికులు అన్హ్యాపీగా ఉన్నారు, రెస్లర్స్ అన్హ్యాపీగా ఉన్నారు, అందరూ అన్హ్యాపీగా ఉన్నారని ఫెయిల్ అయిపోయింది. తర్వాత చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా హరిగారు. ఆ వినేష్ పోగట్ ఏంటి, ఇంత చెమటలు కక్కి 5,000 ఓట్లతో గెలిచింది. ఆమెను తీసుకురావటం, ఆమెని తిప్పటం, ఆమెతో తిట్టించటం కూడా పెద్ద ఇంపాక్ట్ వచ్చింది హర్యానాలోనే భావిస్తున్నా. జనం మీద, యూత్ మీద, అందరి మీద ఇలా తీసుకొచ్చి ఇది పాలిటిక్స్ చేస్తారా, రెస్లింగ్ని ఒక రెస్లర్ని తీసుకొచ్చి దేశం అందరి నాయకులు తెచ్చిస్తారని కూడా వచ్చింది. 5,000 ఓట్లతో గెలిచిందంటే అది గెలవటం లెక్కే కాదు కదా. 3-4 క్యాండిడేట్స్ ఉన్నారు, తగ్గిపోయింది. సో ఆ ఒక పెద్ద కారణం ఇలాంటి పాలిటిక్స్ లో ఇవాళ హర్యానా. రెండో కారణం భూపేంద్ర హూడా. మూడో కారణం జాట్స్ను తీసుకొచ్చేసారు. 4వ కారణం వాళ్ళు ఏదో హైకమాండ్ కూడా 3-4 పరిపాలిస్తున్నారు. హైకమాండ్ కాంగ్రెస్ పూర్వంలాగా ఎక్కువ మంది అభిప్రాయాలు ఏం లేవు. తర్వాత మనం అనుకునేది ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్ లో నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ గా ఉన్నాడు. ఇష్టం ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు. ఒకటి ఆయన ఫ్యాక్టర్ కాదు. 90 మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు. వాళ్ళ పాపులారిటీ ఫ్యాక్టర్, వాళ్ళ అన్పాపులారిటీ ఫ్యాక్టర్. సో ఇది చాలా పెద్ద విజయం, చిన్న విజయం కాదు. రేపటి నుంచి మీకు మార్పులు కనపడతాయి. అయితే పుల్లారావు గారు, హర్యానా చూసుకుంటే కనుక చెబుతూ ఉంటారు చాలా సీనియర్ అందరూ కూడా, ఇక్కడ హర్యానాలో పార్టీలు గెలిచేది అవతల పార్టీ మీద మన ఫేవరెటిజంతోనో లేకపోతే ఫేవరబుల్గా వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వడం కాదు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనేది గతంలో చెప్తూ ఉండేవాళ్ళు. మొత్తం ఆ సినారియో ప్రస్తుతం మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? మీరు చెప్పారు కొన్ని అంశాలు. మొదట ఆప్ రావడానికి 20 సీట్లతో వాళ్ళు ప్రతిపాదనకు వస్తే వీళ్ళు కాదు 10, కాదు 5, ఆ 5 కూడా తామే నిర్ణయిస్తామంటూ చెప్పడం, ఇదంతా కూడా ఈ ఫలితాలని రిఫ్లెక్ట్ అవుతోందా? ఫలితాలు కొద్దిగా ఓడిపోయినప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయి. ఓటమికి ఎవరో ఫాదర్ లేదని మీకు తెలుసు కదా. ఎవరో ఒప్పుకోరు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు తప్పని. కానీ ఇది హైకమాండ్ చేయి కూడా ఉన్నది, ఒప్పుకోవాలి. ఎలక్ట్రానిక్ మషిన్స్ పనిచేయలేదు, అది ఇది అనటం కరెక్ట్ కాదు. తర్వాత మీరు అసలు ఇంకో చిన్న ప్రశ్న అడిగితే బాగుండదు, అడగలేదు, నేనే అడుగుతాను ఆ ప్రశ్న. తప్పకుండా నరేంద్ర మోడీ చెయ్యి బలం వచ్చింది. ఆయన ఎవరైతే వీళ్ళైదు గవర్నమెంట్ పడిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారని ఇంకా పని లేదు, ఇంకా అయిపోయింది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి.